విజయవాడలో ఏఐజీ పొన్నవోలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేశారు 794 of 2011 అండ్ వన్ మోర్ రిట్. ఈ రెండు రిట్లు టేకన్ ఆఫ్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్తో ఇంకొక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ రెండు లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసమ్మా? దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా? వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా? ఐ షో ఇట్. వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా? మీ తండ్రి గారిని గురించి మహానుభావుడైనటువంటి ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా? ఈ ఎఫ్ఐఆర్ బేసిస్ తెలుసా? శంకర్రావు లెటర్ తెలుసా? ఐఎమ్ రీడింగ్ ఇట్. ఈ గ్లేరింగ్లు సరిగా అవపట్టడం లేదు. ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, in collusion with second respondent along with his father Y.S. Rajasekhar Reddy of Chief Minister of Andhra Pradesh and committed colossal loot of state wealth. ఇది ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను. దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు 2011. ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. గుర్తుపెట్టుకోండి అమ్మా షర్మిల, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? మళ్ళా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసి ఉన్నారు.